నిద్రపోనీకు కలలకే రూపమిచ్చే పని నువ్వై సాగితే పంచభూతాలు నీకే రథమల్లే మారవా ఒంటరిని నేను అనకు తొంగి చూడు నీ లోపల దైవమే నీకు తోడు ఉన్నాడు నీ శ్వాసలా నమ్ముకో నిన్ను నువ్వే చెదిరిపోనీక నవ్వే నిజమై రావా ప్రతి కళ ఇదిగో నీ కోసం వచ్చే మేము సైతం గెలుపే చూపించే యజ్ఞం మేము సైతం నీలో వెలుగే చూసే మేము సైతం ఇదిగో నీ నేస్తం నీతో మేము సైతం నిదరే చూపే కలలే నువ్వు నిద్రపోనీకు నిజమే అయ్యే వరకు నువ్వు ఆగిపో మాకు Welcome to Lakshmi To Memu Saitam, powered by Villan Dustulu. వచ్చే మేము సైతం నా జీవితంలో ఎప్పుడు కష్టం సుఖం రెండూ ఎదురయ్యాయి కానీ నేను మాత్రం కష్టాన్ని ఎంచుకున్నాను అందుకే ఈ రోజు మీ ముందు గర్వంగా నిలబడగలుగుతున్నాను కష్టపడి ఓడిన వాళ్ళు ఎవరూ లేరు మీరు ప్రయత్నించండి మీ కష్టంలో తోడుగా మేము సైతం ఇది షో కాదు శోకంపై యుద్ధం వచ్చే మేము సైతం మేము సైతంలో ఈరోజు కలవబోతున్నాం సైదమ్మ కుటుంబాన్ని సైదమ్మ భర్త వెంకటేశ్వర్లు టీ స్టాల్లో పనిచేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు వెంకటేశ్వర్లు చూపు కోల్పోవడంతో కుటుంబ భారాన్ని భుజాన వేసుకుంది సైదమ్మ భర్తకి చూపు లేక పిల్లల్ని చదివించలేక బరువెక్కిన హృదయంతో మేము సైతంని ఆశ్రయించిన సైదమ్మకు చేయూతనివ్వడానికి టీ స్టాల్ నడపబోతున్నాడు నాని మేము సైతం అనే షో అందులో భాగంగానే ఈరోజు ఇక్కడ టీ అమ్మటం కోసం వచ్చాను టీ అమ్మి మీ అందరి దగ్గర డబ్బులు తీసుకొని సైదమ్మ ఇంకా వెంకటేశ్వర ఫ్యామిలీకి ఇవ్వాలి ఎంత కొనబోతున్నారు టీ 2000 అంటే ఇక్కడ బార్గెన్ కూడా చేయను ఐ థింక్ ఇట్స్ వెరీ గుడ్ టీ కాస్ట్లీ బట్టలు వేసుకుంటే కానీ కాస్ట్లీ ఫేస్ కాదనమాట మంది వచ్చే మేము సైతం తను యాక్టింగ్ చేస్తూనే ఎంత న్యాచురల్ గా ఉంటుందో న్యాచురల్ యాక్టింగ్ ఒక స్టార్ లెవెల్ కి ఎదిగిన మన డియరెస్ట్ నానిని వెల్కమ్ చేద్దాం ప్లీజ్ వెల్కమ్ నాని Nani, you're back! Yes, I'm back. Yay! Thank you! Thank you. I know last minute pilchanu, but it means the world to me. For a good reason, yeah, I can come back in n number of times, yeah. Oh, I love you. Thank you. Thank you. ఇక్కడ అసలు ఏజ్ కి నో బార్ అన్నట్టు వాళ్ళు సిగ్గులు అది చూడు ఎలా సిగ్గుపడుతున్నారు అస్సలు ఓ చూడనీక వచ్చినారా ఓకే ఓకే మీరు ఎంతైనా నవ్వచ్చు ఓకే చూడొచ్చు అలా సిగ్గులు పడిపోతుంటే నాకు అర్థం కావట్లేదు మీకు ఏ సినిమా ఇష్టం నానిది ఎక్కువ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ
థ్యాంక్ యూ నాని మళ్ళీ మా షోకి వచ్చినందుకు. మై ప్లెజర్. యు నో నీకు తెలిసి నా కష్టాలు ఈ షోతో. నాకు బాగా తెలుసు. నేను నీకు పెట్టింది ఒక్క మెసేజ్ వస్తావని అండ్ యూ సెడ్ yes అండ్ దెన్ అప్పుడు కూడా ఆదేశం తెలుసా బట్ సంతోషంతో సీ దెన్ దెర్ ఆర్ పీపుల్ లైక్ యూ దట్ జస్ట్ మేక్ లైఫ్ సో ఈజీ. అందరిని ఇలాగుంటే హాయిగా ఉంటుంది తెలుసా అసలు. లక్కీ అంటే మీ ఎంతమంది వచ్చినా ఈ షోకి వచ్చే వాళ్ళందరం ఐ థింక్ నువ్వు పెడుతున్న ఎఫర్ట్కి ఇలాంటి ఒక షో చేయడానికి యూ కుడ్ హ్యావ్ ప్రిఫర్ టు హ్యావ్ అ ఎంటర్టైన్మెంట్ షో ఇంకోటి ఛానల్కి 1 లక్ష వస్తున్నాయి ఈజీగా అయిపోయేది ఏదైనా నువ్వు సెలెక్ట్ చేసుకుని ఉండొచ్చు. ఐ నో హౌ కాంప్లికేటెడ్ దిస్ వన్ ఇస్ అండ్ ఇంకా ఏ షోకైనా నువ్వు పిలుచుంటే నీకు నో చెప్పగలిగేవాళ్ళేమో. నువ్వు ఇంత ఎఫర్ట్ పెడుతున్నావు ఒక మంచి కాజ్ కోసం తెలిసిన తర్వాత లేదు కుదరదంటే కూడా మనసు ఒప్పదు బేసిక్. మేము రావటం కంటే మమ్మల్ని రప్పిస్తున్నాం బికాస్ ఆఫ్ నువ్వు చేస్తున్న ఎఫర్ట్ కానీ ఈ మంచి రీజన్ కానీ ఈ కాజ్ తీసుకొస్తుంది మమ్మల్ని. దట్స్ మచ్ బిగ్గర్ దెన్ వి. థాంక్యూ. అర్జున్ ఎలా ఉన్నాడు? బ్రహ్మాండంగా ఉన్నాడు. వాడికి పైన 2 కింద 2 పళ్ళు వచ్చినాయా? సో ఇంట్లో వాడిని 2 అని పిలుస్తున్నాం. 2 ఉన్నాయి పైన కింద. కొరకట్లేదా? ఇంకా కొరకచ్చు అని తెలియలేదు ఇంకా. అది తెలిసిన రోజు నుంచి మాకుంటే ఉంటుంది మరి అన్ని పట్టేసి నవలేస్తా ఉంటాను. ఇంకా స్టార్ట్ చేయలేదు. హౌ హ్యాస్ ఫాదర్హుడ్ ఐ మీన్ ఒక యాక్టర్ గా స్ట్రగుల్ వేరు నీ పెళ్లి వేరు అదంతా ఒక దగ్గరికి వచ్చాక దెన్ సడన్లీ దెర్ ఇస్ దిస్ లైఫ్ ఇన్ యువర్ హ్యాండ్. ఏం నేర్పించింది మార్చింది అక్కర్లేదు కొంచెం పిరికోన్ చేసినా అనిపిస్తుంది. అంటే రెస్పాన్సిబిలిటీ అంటే ఇంతకుముందు ఏ డెసిషన్ తీసుకోవాలన్నా సరే ఒక బ్లైండ్గా వెళ్ళిపోయేవాడిని. ఇప్పుడు కొంచెం ఆలోచిస్తున్నాను. అంటే ఒక మంచికే ఒక రకంగా చెప్పాలంటే నేను చేసే ఏ పనైనా సరే వాడు ఒక 10-15 ఏళ్ళ తర్వాత వాడు పెద్ద అయిన తర్వాత వాడు చూసినప్పుడు వాడు గొప్పగా అనిపించాలి. ఇప్పుడు ఒక సినిమా చేస్తున్నా ఒక ఎంటర్టైన్మెంట్ కానీ ఒక జోక్ కానీ ఒక సీన్ కానీ ఈరోజు బాగుంది థియేటర్స్లో విజులు వేస్తారు. ఇది వాడు పెద్ద రేపు టీవీలో చూసేటప్పుడు వాడి ఫ్రెండ్స్తో చూస్తే గనక అప్పటికి బాగుంటుందా లేదంటే అప్పటికి ఏమన్నా ఆడ్గా ఉంటుందా? విల్ యూ బీ ఎంబారస్డ్ అబౌట్ ఇట్? ఇలా దట్స్ మేకింగ్ మీ అ బెటర్ పర్సన్, బెటర్ యాక్టర్, బెటర్ in every which way. I think it's working for good. So నీకు టెన్షన్ రాలేదా బాబోయ్ బేబీ పుడుతున్నారు ఇప్పుడు నా లైఫ్ ఏమైపోతుందో? లేదు పుట్టిన తర్వాత తెలిసింది దాని ఎఫెక్ట్ ఏంటన్నది. ముందు తెలియదు. ముందు ఎక్సైట్మెంట్ ఇంకోటి వస్తున్నాడు అంతే అనుకున్నా. అప్పుడు ఐ థింక్ వాట్ టు డూ మనకి ఏమి మాన్యువల్ ఇవ్వరు. అట్లీస్ట్ ప్రేమలో పడ్డం పెళ్లి చేసుకోవడం ఏదో మన దెర్ ఇస్ సమ్ ఇంట్రెస్ట్ సమ్ వర్క్ టువర్డ్స్ ఇట్. ఈ బేబీ అనేది ఎక్కడ సడన్ గా మన చేతిలోకి వచ్చేస్తుంది. నో అంటే లైక్ ఇంత ముందు వరకు మనం ఎవరో పిల్లల్ని ఎత్తుకోవటం ఎవరో పిల్లలతో ఆడుకోవటం వాళ్ళు మనతో ఆడుకున్నా మన దగ్గరకు వచ్చినా వాళ్ళ అమ్మ నాన్న కనపడితే వెనక్కి వెళ్ళిపోతారు. సో మన ఈక్వేషన్ అంతే. ఇప్పుడు సడన్ గా వెన్ వి గో బ్యాక్ హోమ్ మన దగ్గరకు వచ్చేస్తుంటే ఒక బేబీ అండ్ దెన్ ఇప్పుడు అర్ధరాత్రి మిడ్ నైట్ ఎప్పుడో ఒక 2ంటికి 3ంటికి మన నిద్రలో ఉన్నప్పుడు దెన్ దే వేకప్ అండ్ క్రాల్ అండ్ స్లీప్ ఆన్ us. అయితే ఐ థింక్ దట్స్ ద గ్రేటెస్ట్ ఫీలింగ్ ఇన్ ద వరల్డ్. Fatherhood suits you very well. Very well. Congratulations. సో ఈ రోజు మన చేతు కోరుతూ వస్తున్నారు సూర్యాపేట నుంచి సైదమ్మ అండ్ వెంకటేశ్వర్లు. సో ప్లీజ్ వెల్కమ్ సైదమ్మ అండ్ వెంకటేశ్వర్లు. నమస్తే అమ్మా. నాకు ఎగ్జాక్ట్గా సిచ్యువేషన్ ఏంటో తెలియదు. సో ఐ థింక్ మీరు నాకు చెప్తే దాన్ని బట్టి అందరికి ప్రేక్షకులకు కూడా తెలుసు. సూర్యాపేట జిల్లా సార్ మాది. నా పేరు సైదమ్మ అండి. మా ఆయన పేరు వెంకటేశ్వర్లు సార్. బాబు సన్నీ అండి, పాప వెన్నెల. పేర్లు చాలా ముద్దుగా పెట్టుకున్నారు. సన్నీ అండ్ వెన్నెల. వెరీ స్వీట్ నేమ్స్. నాకు చిన్న వయసులోనే పెళ్ళైంది సార్. ఏ వయసులో? 13 సంవత్సరాలకి పెళ్లి చేశారండి. మా అమ్మ నాన్నలకు 5గురు సార్. మేము కూతుర్లో నేను పెద్ద కూతురునండి. అక్కడ కూర్చుంది మా చెల్లె, రెండో చెల్లె సార్. వాళ్ళ బాధ్యతలు తీర్చుకోవడం కోసం నాకు ఏం తెలియని ఊహ తెలియని వయసులోనే పెళ్లి చేశారండి. అప్పుడు 7th క్లాస్ చదువుతున్నా సార్ నేను. పెళ్ళి అయ్యాక కూడా చదువుకుంటా అంటే మా ఆయన 10th వరకు చదివించారండి. ఆయన కూడా డిగ్రీ చేశారు సార్. 2 పిల్లలు అయ్యాక మేము ఒక 5 సంవత్సరాల వరకు బాగానే బ్రతికినామండి. 2004లో పెయింటింగ్ పని చేశారండి. ఆ కెమికల్స్ అవన్నీ కూడా పడ్డాయన్నారండి. 2 కళ్ళు కనిపించకుండా 1 సంవత్సరంలోనే పూర్తిగా పోయినాయి సార్.
ఎల్వి ప్రసాద్ హాస్పిటల్కి కూడా వస్తే షుగర్ ఎఫెక్ట్ రంగుల ఇది ఎఫెక్ట్ కూడా పడ్డదమ్మా, ఇంకా రావు అని చెప్పారండి. కొంచెం ఉందమ్మా, పూర్తిగా పోయిందా? 100% బ్లైండ్స్, కంప్లీట్లీ పూర్తిగా పోయింది సార్. ఇప్పుడు కళ్ళు మార్చొచ్చా మీరు? వేరే విజన్ సప్లై నర్వ్స్ డెడ్ అయిపోయినాయి మ్యామ్. విజన్ సప్లై నర్వ్స్ డెడ్ అయిపోయినాయి. సో బ్రెయిన్ కి కళ్ళకి ఉన్న నర్వ్స్ చచ్చిపోయింది. చావాల బతకాలో తెలియని స్థితిలో నేను ఉన్నానండి. మా ఆయన అన్నాడు, నా కళ్ళు పోయినాయి కదా, నన్ను వదిలిపెట్టి పోదామని నా కాళ్ళ మీద పడి ఏడ్చాడండి. నేను ఎటు వెళ్ళను, పిల్లల్ని నిన్ను బాగా చూసుకొని నేను నీ దగ్గర ఉంటాను. మీ గురించి ఒక ఏవి ఒకటి తయారు చేసి చూద్దాం. ఏవి లక్ష్మీ మేడం గారికి నమస్తే అండి. సూర్యాపేట జిల్లా అండి, మునగాల మండలం, గణపవరం అండి. మా అమ్మ నాన్నకి 5 ఆడోళ్ళం మేడం, నేను పెద్ద కూతురునండి. వాళ్ళ బాధ్యతలు తీర్చుకోవడం కోసం 13 సంవత్సరాలకే నాకు పెళ్లి చేశారు మేడం. మా ఆయన టీ స్టాల్లో పని చేశారు మేడం. నాకు 2 పిల్లలండి. 2004 సంవత్సరం వరకు కొంచెం మంచిగానే బ్రతికాం మేడం. 2005లో మా ఆయనకి 2 కళ్ళు పూర్తిగా కనిపించకుండా పోయినాయి మేడం. కొంచెం పొలం ఉంటే కూడా అమ్ముకొని హైదరాబాద్ అన్నీ తిరిగి ఎక్కడ తిరిగినా రావని చెప్పారు మేడం. మేడం నా కూతురు నా కొడుకు బాగా చదువుతారు మేడం. పాప ఇంటర్ బైపీసీలో 930 మార్కులు తెచ్చుకుంది మేడం. గవర్నమెంట్ స్కూల్లో చదివి అందరు అమ్మాయికి మార్కులు బాగా వచ్చినాయని చెప్పి ఎంబీబీఎస్ కోచింగ్ ఇప్పి అమ్మ డాక్టర్ అవుతుంది అన్నారు మేడం. తినడానికి అన్నం లేని మా పరిస్థితిలో నేను అలాంటి కోచింగ్ ఇప్పలేక పాపని 1 ఇయర్ మొత్తం చదివేలేని పరిస్థితుల్లో ఇంట్లో ఉంచానండి. నాతో పాటు కూలికి తీసుకెళ్ళేదాన్ని మేడం. ఏదైనా ఒకటి చదువుతానమ్మా, నాకు పని చేయడం ఇష్టం లేదు, వచ్చిన సీటే చదువుతానని చెప్పి బీఎస్సీ నర్సింగ్ అప్లై చేస్తే గవర్నమెంట్ ఉస్మానియా హాస్పిటల్లో వచ్చింది మేడం. మా అబ్బు బీటెక్ ఫైనల్ ఇయర్ మేడం. ఇప్పుడు బాగా చదువుతాడండి. మా 2 క్లవర్ స్టూడెంట్లు మేడం. వాళ్ళని ఖరాబ్ చేయడం నాకు ఇష్టం లేదు మేడం. ఎవ్వరు కూడా మాకు రూపాయి సాయం చేయలేదండి. మా ఆయన మంచిగా ఉన్నంత వరకు అందరు మా చుట్టూ ఉండేవాళ్ళు మేడం. కళ్ళు పోయిన తర్వాత ఎవ్వరు కూడా మమ్మల్ని మందలేయడానికి కూడా మా ఇంటికి రాలేదు మేడం. నా భర్త చేయి పట్టుకొని నేను స్కూలు తిరిగి సన్నాలు అడుక్కొని నా పిల్లలకి వండి పెట్టుకొని వాళ్ళని బ్రతికించుకున్నాను మేడం. నేను 10th చదివానని అంగన్వాడి పోస్ట్ ఇస్తానని మా ఊరు గ్రామ పెద్దలు నన్ను పంపించుకొని మోసం చేసి అంగన్వాడి పోస్ట్ కూడా నాకు ఇవ్వలేదండి. వాళ్ళ చదువుల కోసం నేను 2 లక్షలు అప్పు చేశాను మేడం. ఇప్పటికి ఏం చెయ్యాలో తోచని పరిస్థితి మేడం. ఒక టైంలో సావాలనిపిస్తుంది మేడం. డాడీ చూపు కోసం ఉన్న కొన్ని ఆస్తులు, పొలాలు అవి ఇవి మొత్తం అమ్మేసుకున్నామండి. అప్పటి నుంచి మా అమ్మ మమ్మల్ని కష్టపడి సాదుతూ మమ్మల్ని బతికిస్తూ వచ్చిందండి. కొన్ని నైట్లు ఇంట్లో అన్నం కూడా ఉండేది కాదు. అయినా కానీ వాళ్ళు తినకుండా మాకు పెట్టేవాళ్ళు. నేను కూడా అమ్మకి వరాలు చెక్కడం కానీ సీజన్ బట్టి ఏదో పనికి పోయి ఇంట్లో ఖర్చులకు ఇచ్చేవానండి. నాకు ఇంకా చదవాలని ఉందండి. ప్లీజ్ మ్యామ్ ఏదో ఒక హెల్ప్ చేసి పెట్టండి, మేము మన జీవితాంతం గుర్తుపెట్టుకొని ఉంటాం మేడం. ఇప్పటి వరకు మాకు అర్థం కాలేదండి. ఇంట్లో ఒక నాన్న ఒక పని చేయలేకపోతే ఎలా ఉంటుందో, కానీ ఇప్పుడు మమ్మీని చూసినాక మాత్రం మా ప్రతి విషయంలో తనే తోడై ఉండి తన మోటివేషన్ ద్వారానే మేము ఇంత పై చదువులకు రాగలిగామండి. ఇంకా మా డాడీ కూడా మాకు ఎంతో గైడెన్స్ ఇస్తారండి. నేను ఇలా అయ్యానని మీరు బాధపడొద్దు, నా పేరు మమ్మీ పేరు నిలబెట్టాలి మీరు. ఆ మోటివేషనే మా ఇద్దరిని ఇంత ఎదిగే విధంగా చేసిందండి. ఇంటర్లో మంచి మార్క్స్ వచ్చాయండి, 930 వచ్చాయి. తర్వాత నేను మా ఫ్రెండ్స్ అందరం కూడా ఎంబీబీఎస్ చేద్దాం మంచిగా ఉంటుంది అనేసి అనుకున్నాం. కానీ మమ్మీకి చెప్తే నేను పెట్టలేమమ్మా, నా వల్ల కాదు అంటే
మమ్మీ మాట కాదని లేక ఇంట్లోనే ఉండిపోయానండి. మమ్మీతో పనికి కూడా వెళ్ళేదాన్ని. అప్పుడు అనిపించేది ఇంతగా చదివి కూడా నేను ఎందుకు ఏం చేయలేకపోతున్నాను అనేసి. దయచేసి లక్ష్మి గారు మీ ద్వారా మా పై చదువులకి సరిపోయే విధంగా మాకు సహాయం చేస్తారని వేడుకుంటున్నానండి. పాపకి నెలకి 2000 మెస్ బిల్లు కట్టించుకుంటున్నారండి గవర్నమెంట్ సీట్ అయినా. బాబు ఇప్పుడు బీటెక్ ఫైనల్ ఇయర్ అయిపోతుందండి, ఎంటెక్ చేస్తా అంటున్నాడు. మేము సైతం ప్రోగ్రాం చూసి పిల్లలు అమ్మ మనం ఎట్లనైనా అక్కడికి వెళ్ళి మంచి లక్ష్మక్క కాళ్ళ మీద పడదామమ్మా, మేము చదువుకొని జాబులు తెచ్చుకొని మనలాంటి పేదోళ్ళకి మేము సహాయం చేస్తామమ్మా అని ఎన్నోసార్లు నన్ను అన్నారు మేడం. నేను వాళ్ళని తెలుసుకొని వీళ్ళని తెలుసుకొని ఈ ప్రోగ్రామ్ ఈ స్టూడియోకి వచ్చిన తర్వాత అప్పుడు జన్మ ధన్యమైందని అనుకున్నాను మేడం. నేను మేడం మా అందు దయించి మా పిల్లల చదువుల కోసం నాకు సాయం చేయమని కోరుకుంటున్నాను మేడం. వాళ్ళ హస్బెండ్కి కళ్ళు పోయాక కూడా వాళ్ళిద్దరు పిల్లల్ని ఇంతవరకు చదివించిన చూడు, దానికే హ్యాట్స్ ఆఫ్. నువ్వు చేసింది ఓ చిన్న పని కాదమ్మా, అన్నీ ఉండి కూడా చేసుకోలేని పరిస్థితి మాది. చాలా పట్టుదల ఉంది మేము మమ్మీకి. నాలాగా మీరు కావద్దు. ఎంతోమంది మీరు చదివి ఇంకెంతో మందిని మీ ద్వారా మీకు ఎవరైతే మీకు ఇప్పుడు హెల్ప్ చేయకపోయారో వాళ్ళ పిల్లలకు కూడా మీరు హెల్ప్ చేసి మీరేంటో చూపించాలి. ఎప్పటికీ మీరు మాలాగా కావద్దు, మాలాగా కష్టపడద్దని పట్టుదల మా మమ్మీకి చాలా ఉంది. మా డాడీ ఇంట్లోనే ఉంటాడు. మా మమ్మీ ఏ పైనకైనా వెళ్ళి ఎంతో కొంత తెచ్చి ఇదిగో నాన్న నీ ఖర్చులకు ఉంచుకో అని నాకు ఇచ్చి మమ్మల్ని బాగా చదువుకొని మీకేమున్నా నన్ను అడగండి, నేను అప్పు చేసైనా సరే మీకు తెస్తాను, కానీ మీకు మాత్రం నేను ఏ లోటు కలిగానని మా అన్నయ్యని నన్ను బాగా మోటివేట్ చేసేది మ్యామ్. మా డాడీ కూడా మంచి నాలెడ్జ్ పర్సన్ మ్యామ్. ఏది కావాలన్నా కూడా మాతో ఎక్స్ప్లెయిన్ చేసి అట్లా డల్గా ఆ సిచ్యువేషన్లో నాకు బ్లైండ్ నేనున్నా అనే సిచ్యువేషన్లో కాకుండా ఇతరుల ముందు ఎలా ఇంటరాక్ట్ అవ్వాలో మాకు నేర్పించాడు మ్యామ్ చాలా మంచిగా. మా రిలేటివ్స్ మమ్మల్ని ఎవ్వరు పట్టించుకునే వాళ్ళు కాదు మ్యామ్. ఇప్పటికి కూడా మేము చదువుతున్నామనే ఈర్ష్య మ్యామ్ వాళ్ళకి. బిఫోర్ మా డాడీకి కళ్ళు ముందు అందరూ బెల్లం చుట్టూ ఈగల్లాగే మా డాడీ ఎంతో మందికి హెల్ప్ చేశాడు మ్యామ్. ఇప్పుడు ఎవరైనా పట్టించుకోవడానికి రాడు మ్యామ్. అసలు ఎలా ఉన్నారు, వాళ్ళు తింటున్నారా లేదా అని చూసే వాళ్ళు లేరు మ్యామ్. మా మమ్మీయే కష్టపడి ఏ పని కంటే ఆ పనికి వెళ్ళి మమ్మల్ని బాగా చదివిస్తుంది మ్యామ్. మీ నాన్నకు వయసు ఎంత? 45 సంవత్సరాలు. పిల్లల పేసి ఎట్లుంటుందో నాకు తెలియదని ఏడుస్తాడు మేడం. ఇప్పుడు పిల్లల మగం నేను చూడలేదు కదా, పిల్లలంటే బాగా ఇష్టం మేడం. అమ్మా నాన్న పట్ల ఉన్న ఒక రెస్పెక్ట్ కనపడింది. వాళ్ళు పడుతున్న కష్టం గురించి కంప్లీట్గా అర్థం చేసుకున్న ఒక అండర్స్టాండింగ్ కనపడింది వాళ్ళిద్దరు. దాన్ని మించిన ఆస్తి నాకు తెలిసి ఇంకేది లేదు ప్రపంచంలో. డబ్బులు లేవు, మీరెంత కష్టపడుతున్నారు అన్నీ చెప్పారు కదమ్మా. ఎవరి దగ్గర లేని ఆస్తి మీ దగ్గర ఉంది, మీ పిల్లలు ఉన్నారు. విచ్ ఐ థింక్ ఇస్ వండర్ఫుల్. నిజంగా మీ మమ్మీ డాడీ మిమ్మల్ని అద్భుతంగా పెంచారు, మామూలుగా కాదు. కష్టం అనే లేని జీవే లేరు. వచ్చేమే సైతం